మొక్కజొన్న కండలు, సమోసాలు, మామిడి తాండ్రా అన్నీ నాకు 2 కిలోలు కావాలి. ఈ చోటు ఎంత బాగుందో, జీవితాంతం ఇక్కడే షాపింగ్ చేసుకోవాలనిపిస్తోంది. చాలా బాగుంది. వావ్, అటు చూడు. మాధవి బామ్మ, ఇది చాలా బాగుంది. ఆటలాడొచ్చు, శిక్షణ కూడా. అటు ఇటు తిరుగుతున్న వస్తువుపై గురిపెట్టడం అంత సులభం కాదు. కానీ అసాధ్యం కాదుగా. ఇలా చూడు. నన్ను క్షమించడకు. ఒకసారి కూడా గురి చూసి కొట్టలేకపోయానే. ఒక మార్గం ఉంది. లక్ష్యం అటు ఇటు కదులుతోంది. నిశ్చితంగా నువ్వు గాని పరిశీలించి ధ్యానాన్ని జోడిస్తే ఆ లక్ష్యం ఎటు కదులుతుంది అనేది నీకు ఈజీగా అంచనాకొచ్చేస్తుంది. ఒక్క గడియ ముందుగా ఆలోచించి ప్రయత్నించు. పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు! అరేరే, ఇది జరుగుతోంది. త్వరగా పద విరాట్. నా మాటకే ఎదురు చెప్తావా? ఎంత పొగర్రా నీకు! నువ్విచ్చిన అడ్డమైన పళ్ళు తిని మనిషి గాల్లోకి ఎగురుతారు అంటావా? తిన్నవాడు అలాగే చతికిలు పడిపోతాడా? ఏదైనా ఆధారం ఉంటే నమ్ముతాను. అలా లేనప్పుడు వాదించకుండా వెళ్ళిపోండి. జిత్తులు మారినక్క, ఇప్పుడే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. ఓసి చెంపా నా చెల్లిలా, ఆ మాయావి పుస్తకాన్ని తీసివో. పండు తింటే ఎగురుతారా? చూద్దాం అక్క, ఇవి రుచిగా ఉంటాయనుకుంటాను. మంత్రం చదివేటప్పుడు అలా చేస్తావంటే నువ్వు. ఇప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమిటో. నేనేదో తప్పుడు పండు తినేసినట్టున్నాను. నువ్వు చేసిన తప్పు ముప్పు తెచ్చేదాకా తెలుసుకోలేకపోతున్నావే చెల్లెలా నా కాంచనమాల. పిచ్చు రాజా, వారేవా, మనకు మామూలు కరెంటు కాదు, మాయా మంత్రాల కరెంటు చాలా అవసరం. ఇప్పుడు ఇది ఎన్ని కుతంత్రాలు చేయబోతోందో మనం చూడబోతున్నాం. భలే ఉంది. ఇప్పుడుంటుంది మజా. నేను ఏ వస్తువుకైనా ప్రాణాన్ని పోసి నా ఇష్టం వచ్చినట్టు నడపగలను. నా రహస్య గూఢచారి నుంచి ఓ సమాచారం. పెద్ద బంగళాలో ఉన్నటువంటి బామ్మలంతా సంతకొచ్చి సంతోషంగా ఉన్నారా? ఇక ఆలస్యం చెయ్యడు ఈ పిచ్చు రజా. ఈ సంతలో ఇప్పుడు మిమ్మల్ని ఊపుతాను, ఉయ్యాలా, చంపాలా. ఆ దెబ్బతో ఈ పెద్ద బంగళాలో ఉన్న బామ్మల సంబరాల పంబ రేగిపోతే. మాయావి పుస్తకం ఉంది. ఇప్పుడు ఈ రిమోట్ తో సిగ్నల్ ఇస్తాను. ఆ తర్వాత అక్కడ పెద్ద దాడి జరుగుతుంది. నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ మాయావి పుస్తకం నా చేతుల్లోకి వచ్చి వాలుతుంది. అక్క, ఈ ఉయ్యాలు ఎందుకని మన వంకే సూటిగా చూస్తూ వస్తోంది? మాతోనే తలపడ్డానికి సాహసం చేస్తున్నావా? నీకున్నది గుండె నా ప్రాయ. ఈ దుర్గతో తలపడితే ఫలితం ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు, నేను చూపించబోతున్నాను. చెంప, చెమేలి, మాధవి, విరాట్, రండి మన సత్తా చూపిద్దాం.
ఇయ్యా. యా. ఆ, హూ, హా, యా, హూ, ఆ, హూ, హా, హూ, హా, హూ, హా. యా. చంపబామ్మ ఆ ఉయ్యాల్ని పడుకోబెట్టేశావు. నా ముష్టిగాతో నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు విరాట్. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని అతికించాలంటే దాదాపు సంవత్సరం పడుతుంది. నేను కదలలేకపోతున్నానే. ఓ బిగుసుకుపోయావా తిండిపోతున్నా చెల్లెలా? త్వరగా బంగ్లాకు వెళదాం పదండి, ఏదైనా పరిష్కారాన్ని వెతుకుదాం. ఆ, ఈ బామ్మలు చాలా సంతోషంగా ఉన్నారే, అది కాసేపే. ఏయ్, మీరేం చేస్తున్నారు? ఆలస్యం చేయకూడదు, త్వరగా తీసుకురండి, బంగ్లాకు వెళ్ళాలి. మేమెంతగానో ప్రయత్నిస్తున్నాం పెద్ద బామ్మ. అరే వాడు మళ్ళీ లేచాడు, ఎలాగైనా సరే వాడిని ఆపండి. రేయ్! అదేంటి విచిత్రంగా ఉంది? ఆ ఎగిరే మిషన్ వీటన్నిటికీ కారణం అనుకుంటాను. ఆ మిషన్ ఏమైపోయింది? ఆగిపోయారేంటి? పోరాడుతూ ఉండండి. మీరు వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసే చిత్తు నాకు తెలుసు. అది అక్కడుంది, ఎత్తులో ఉంది, కదులుతోంది. దాన్ని పడగొట్టడం వీలవుతుందా? ఏం చేస్తున్నావు? బిగుసుకుపోవడమా? ఐడియా! ఆ మాయా పళ్ళు సూపర్ డుమ్కు. సరిగ్గా కొట్టలేకపోతున్నానే. ఇది ఎటు కదులుతుందో తెలుసుకోవడానికి మనసుని లగ్నం చేయాలి. ఒక గడియ ముందుగా ఆలోచించాలి. శభాష్ నా రాలుగాయి గడుగ్గాయి. ఒక్క దెబ్బతో ఆ మాయా ఉయ్యాల్ని ముక్కలు ముక్కలు చేశావు. అక్క నేను ఇక్కడ బిగుసిపోయాను. నేను ఎలా ఇప్పుడు బజ్జీలు తినాలి? మోసిన చెల్లెలా సిరిమల్లె పువ్వా, నిన్ను మోసుకెళ్ళడానికి మేం భోజనం చెయ్యాలి. మా పరిస్థితి ఏమిటి? మళ్ళీ నేను వేసిన పథకాన్ని తెలివిగా తిప్పికొట్టేశారే. దొరికినట్టే దొరికి ఆ పుస్తకం చేజారిపోయింది. ఆ విరాట్ ని మాత్రం వదిలిపెట్టను. చుచుందర్, నిన్నేం చేస్తారో చూడు. ఆగో.